అంటే ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడంటే చాలా స్ట్రగులింగ్ ఉంటుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా వెనకాల చాలా వాటికి కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద హీరో, ఒక పెద్ద బ్యానర్ ఉన్నప్పుడు మీరు అనుకున్నవన్నీ పేపర్ మీద పెట్టినవన్నీ స్క్రీన్ మీద రావడానికి చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. ఆ స్ట్రగుల్ అని పడ్డారు ఈ సినిమా? లేదు సార్, అసలు అంటే వంశీ గారు బిలీవ్ చేసిన తర్వాత నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ఒక 40%, 35 to 40% రైల్వే స్టేషన్లో చేయాలి. సో బయట ఏ ప్రొడక్షన్ అయినా ఏదైనా సార్ నిజంగా రైల్వే స్టేషన్లో వెళ్ళి చేసేయండి, ఒక 20 days ఎంతో ఉంటుంది కదా, లేదా పర్మిషన్ తీసుకుంటాం, లేదా ఎక్కడికి వెళ్ళాలని. సో నేను సార్కి, సార్ ఇప్పుడు నిజంగా రైల్వే స్టేషన్ వెళ్తే ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి, చాలా మనం బ్లాగ్స్ ఎంత ఈజీ కాదు. సార్కి చెప్తే ఒక 6.5 crores పెట్టి ఒక సెట్ వేసి దానికి రైల్వే స్టేషన్ సెటప్ ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు జనవాడలో అది సెట్ వేసాం రైల్వే స్టేషన్ సెట్. సో ఇలాగా వంశీ గారు నేను ఏది అడిగితే అది ఇచ్చారు. మామూలుగా అయితే వంశీ గారు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంటారు. సెట్ లో ఎలా ఉండేవారండి వంశీ గారు? ఆయన చాలా సాఫ్ట్ అండి. అసలు అంటే అగ్రెసివ్ అన్నది బయట ఎలా ఉంటారు ఏమో, అంటే అడిగే క్వశ్చన్ బట్టి ఆయన అగ్రెషన్ ఉంటది. అంటే అప్రోచ్ ఆయన బేసికల్ గా చాలా సాఫ్ట్ అండ్ బాగా మంచి వ్యక్తి అతను. అది వేరేగా వెళ్తా ఉంది కొంతమందికి, బట్ ఆయన చాలా పాజిటివ్ పర్సన్. అంటే మామూలుగా కొత్త డైరెక్టర్కి ఆప్షన్స్ ఉంటాయంటారా? నాకు ఈ హీరోయిన్ కావాలి, నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, నాకు ఈ టెక్నీషియన్ కావాలి అని అడిగి తీసుకునేంత ఆప్షన్స్ మీకు ఇచ్చారా? ఇచ్చారండి, ఇచ్చారు. శ్రీలీల మీ ఆప్షన్? శ్రీలీల నా ఆప్షన్. యాక్చువల్లీ శ్రీలీల స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే సార్కి నరేట్ చేసినప్పుడే శ్రీలీల అనే ఆప్షన్ వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఆ అమ్మాయి, బెస్ట్ కూడా ఆ అమ్మాయి. సో ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యాం, అది వర్క్ అయింది. అట్లా బీమ్స్ ని రవితేజ గారే కావాలని. బీమ్స్ యాక్చువల్ గా బీమ్స్ మ్యూజిక్ నాకు ఇష్టం అండి. ధమాకా రవితేజ గారు చెప్పిన బీమ్స్ మ్యూజిక్ అన్నది ఆల్రెడీ ప్రూవ్డ్. ధమాకా కానీ లేదంటే మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్, ఇవన్నీ సూపర్. సో ఈ సినిమాకి ప్రాపర్ అనిపించింది నాకు బీమ్స్ గారు. సో అందుకే బీమ్స్ బెస్ట్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు తీసుకోవడం తప్పే ఉందండి.